నేను వీటిని ఒకట్లా చేద్దాం అనుకుంటే ఇది ఇంకోలా అయినాయి. ముందైతే ఆలూస్ని అయితే బాగా ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత తోలు తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దాంట్లో కాస్త ఉప్పు, కారము, కాస్త సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా అవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా మీకు అవైలబుల్ గా ఉంటే అయితే వేసుకోండి. నేను కరివేపాకు అయితే మా చిన్న కైవల్లి అయితే తినదని చెప్పి దాంట్లో కూడా ఏరపని చేస్తుందని చెప్పి నేనైతే వేయలేదు. ఇంకా ఇవన్నీ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కార్న్ఫ్లోర్ అన్నా కొంచెం బియ్య పిండి అన్నా వేయకుండా నేనైతే అది అవైలబుల్ గా లేవని చెప్పి కొంచెం గోధుమ పిండి అయితే వేసాను. అదైతే మొత్తము ఎందుకు లేదు, నాకైతే అప్పుడే డౌట్ వచ్చింది, ఏంది ఇలా వస్తున్నాయి అని చెప్పి ఇంకా ప్లేట్లోకి అయితే ఇలా కొంచెం పిండి తీసుకొని ప్లేట్ మొత్తానికి అయితే చపాతీ లాగా చేసేసి దాన్ని చాకుతో అయితే కట్ చేశాను. ఎందుకైనా గోధుమ పిండి అయితే కొంచెం మెత్తగా వస్తాయి కదా, సో అట్లయితే ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. కాకపోతే మీరు ఎప్పుడు గోధుమ పిండి అయితే వేయకండి, నాకు అదే అనిపించింది ఫస్ట్. ఇంకా మళ్ళీ అయితే వాడిని చేతులతో అయితే వేసాను, అటు ప్లేట్లో పెట్టి తీసుకున్నప్పుడు అయితే రాలేదని చెప్పి. మీరు కూడా ఇలాంటి ఎప్పుడైనా ప్రయోగించారేమో ఒకసారి కామెంట్ చేయండి. వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయించి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. కాకుండా గోధుమ పిండి వేయకండి. ఓకే మరి, బాయ్ బాయ్.